డాక్టర్పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దిగొచ్చారు. డాక్టర్ను క్షమాపణలు కోరారు. కాకినాడ రంగనాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై అనుకోకుండా ఉద్రేకపూర్వకంగా దాడి జరిగింది అన్నారు. తాను వైద్య వృత్తిని వేరే వర్గాన్ని ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. అలా ఎవరితోనూ ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. వైద్య వృత్తికి క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు. కేసు పెట్టవద్దని తాను చెప్పడం లేదని తెలిపారు. ఇక రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమ్మెలు చేయవద్దని విద్యార్థులకు డాక్టర్ ఉమామహేశ్వరరావు సూచించారు. 2-3 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందన్నారు. ముందుగా నేరస్తులు గుర్తించాలన్నారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరూ మనం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేస్తారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్